మీ జీవితంలో ఏదైనా క్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు మీరు మొదటగా ఎవరికి ఫోన్ చేస్తారు? ఎవరి సహాయం కోసం వెతుకుతారు? ఈ రోజు మీరు మీ సమస్యల వైపు చూస్తారా, లేక మిమ్మల్ని విడిపించే దేవుని వైపు చూస్తారా? ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనకొక గొప్ప వాగ్దానాన్నిస్తున్నారు. మనం ఆపదలో ఉన్నప్పుడు ఆయనను పిలవమని ఆయనే ఆహ్వానిస్తున్నారు. లోకంలో మనుషులు మన కష్టాల్లో మనల్ని విడిచిపెట్టవచ్చు, లేదా సహాయం చెయ్యలేని స్థితిలో ఉండవచ్చు. కాని మన పరలోకపు తండ్రి మాత్రం నాకు మొరపెట్టుము అని ధైర్యం చెబుతున్నారు. అనుదిన జీవితంలో మనకు అనారోగ్యం కలిగినప్పుడు, అప్పుల బాధ వేధిస్తున్నప్పుడు, లేదా ఉద్యోగరీత్యా ఒత్తిడి ఎదురైనప్పుడు మనం ఎంతో ఆందోళన చెందుతాము. కాని దేవుడేమంటున్నారంటే, నీ భారాన్ని నా మీద వెయ్యి. మీరు ప్రార్థనలో మీ కన్నీటిని ఆయన పాదాల చెంత ఉంచినప్పుడు ఆయన మిమ్మల్ని ఆ సమస్య నుండి విడిపిస్తానని మాటిస్తున్నారు. ఆయన మిమ్మల్ని విడిపించినప్పుడు మీ సాక్ష్యం ద్వారా ఆయన నామానికి మహిమ కలుగుతుంది. దేవుడు కేవలం సంతోషంలో పాలు పంచుకునేవారు మాత్రమే కాదు, ఆపదలో మనలను ఆదుకునే అండ. ఈ రోజు మీకున్న భయమేంటి, ఆందోళన ఏంటి? వాటన్నిటినీ దేవుని చేతుల్లో పెట్టండి. ఆయన మిమ్మల్ని తప్పక విడిపిస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.